బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ప్రమాదం జరిగింది. మాల్ వద్ద వేదిక ఒక్కసారిగా కూలడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి కింద పడిపోయారు. షాపింగ్ మాల్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఝాన్సీ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కార్యకర్తలు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి, ఝాన్సీ రెడ్డి, సినీ నటి ప్రియాంక మోహన్ హాజరయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ప్రమాదం జరిగింది. మాల్ వద్ద వేదిక ఒక్కసారిగా కూలడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి కింద పడిపోయారు. షాపింగ్ మాల్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఝాన్సీ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కార్యకర్తలు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి, సినీ నటి ప్రియాంక మోహన్ హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. వరంగల్ ప్రతినిధి స్వామి, చెప్పండి, వేదిక మీద ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి ఇంకా గాయాలయ్యాయి? రైతు లక్ష్మీనాథ్, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సబ్ డివిజన్ లోని కూడా ఒక నూతనంగా బట్టల షాపు ఓపెనింగ్ అయితే చేయడం జరిగింది. అక్కడ స్టేజ్ వద్ద కూడా ఒక సినీ తారలతో కూడా సందడి జరుగుతున్న నేపథ్యంలో ఆ సినీ తారలు కూడా ఆ స్టేజీ వద్ద కూడా ఒక్కసారిగా ఆ కాసం షాపింగ్ మాల్ ను ఓపెన్ చేయడానికి అక్కడ కాంగ్రెస్ నాయకురాలైన మొత్తానికి అక్కడ పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జి కాంగ్రెస్ నాయకురాలైన ఝాన్సీ రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళంతా కూడా అంటే ఒక స్టేజీ పైకి రావడంతో కూడా ఒక్కసారిగా స్టేజీ పైన చాలా మంది ఉండటంతో కూడా స్టేజ్ ఒక్కసారిగా కూలిపోవడంతో కూడా అక్కడ మాంగళ్య షాపింగ్ మాల్ కు సంబంధించిన ఓనరు ఓం నమో శివాయ అనే వ్యాపారికి కూడా ఒక చేతికి కూడా బలమైన గాయం తగిలినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఆ ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలని చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే కాలుకైతే బలమైన గాయం అయితే ఝాన్సీ రెడ్డికి తగిలిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఉటావుటినా కూడా అక్కడ సంబంధించిన సినీ తారలతో సందడి జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా స్థానిక హాస్పిటల్కి అయితే తరలించిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అంటే అక్కడ ఝాన్సీ రెడ్డి అంటే పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న హనుమన్ల ఝాన్సీ రెడ్డికి అయితే తీవ్ర అస్వస్థతతో పాటు కూడా తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఇది తొర్రూరు సబ్ డివిజన్ లోని ఒక పట్టణంలోని కూడా నూతనంగా ఏర్పాటు చేస్తున్న కాసం షాపింగ్ మాల్ అయితే ఇవాళ ఓపెనింగ్ అయితే ఇవాళ ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆ షాపింగ్ మాల్ కి అయితే సంబంధించిన ఝాన్సీ రెడ్డితో పాటు అక్కడికి అభిమానులు చాలా మంది కూడా
వేదికపైకి రావడంతో పాటు కూడా పాలకుర్తికి సంబంధించిన నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలతో కూడా ఒక్కసారిగా బోరునం అనే వినిపించిన పరిస్థితి కనపడుతుంది. అప్పుడు ఈ ఘటన జరగడంతో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఝాన్సీ రెడ్డికి ఏమైంది అని చెప్పి కూడా ఇప్పటికే హాస్పిటల్ చుట్టూ చాలా అభిమానులు కావచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఆ ఝాన్సీ రెడ్డి స్వయాన కూడలైన యశస్వి రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆ యశస్వి రెడ్డి కూడా అక్కడికి రాకపోవడంతో కూడా కొంతమంది ఝాన్సీ రెడ్డికి ఇక్కడ చాలా అంటే ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న పరిస్థితిలో నువ్వు కూడా వాళ్ళు హాస్పిటల్కి అయితే తరలించారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ కాసం షాపింగ్ మాల్ కు సంబంధించిన ఓనర్ ఓం నమో శివాయ కూడా చాలా ఎడమ చేయికి మాత్రం చాలా బలమైన గాయం తగిలినట్టు కూడా అతన్ని కూడా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు అయితే ఝాన్సీ రెడ్డిని కూడా తో పాటు కూడా మాంగళ్య షాపింగ్ మాల్ ఓనర్ అన్నటువంటి ఓం నమో శివాయ కూడా అతన్ని కూడా హాస్పిటల్కి అయితే హైదరాబాద్ కు తరలిస్తున్న నేపథ్యం కనపడుతుందని చెప్పుకోవచ్చు లక్ష్మణ్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కాసం షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు లక్ష్మణ్. అయితే స్వామి ఇప్పుడు అక్కడ అదే దానికి సంబంధించి సినీ నటి ప్రియాంక మోహన్ కూడా హాజరైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరి ప్రియాంక మోహన్కి ఎటువంటి గాయాలు అయ్యాయా? ఇంకొకటి అక్కడ స్టేజ్ ఎవరికి అప్పచెప్పారు ఆ స్టేజ్ని కట్టడానికి కానీ దానికి సంబంధించి మరి మేనేజ్మెంట్ ఏం సమాధానం చెప్తుంది స్టేజ్ అలా పడిపోవడానికి కారణం? ఆ స్టేజీకి అంటే స్టేజ్ దర్దాపుగా 40 మందికి అంటే మామూలుగా 40 మందికి అయితే స్టేజీ దాని కెపాసిటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ అడావుడితోని కూడా ప్రియా అంటే సినీ తారలతో పాటు కూడా ఒక సందడి చేస్తున్న నేపథ్యంలో అక్కడికి ఆ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, సంబంధించిన ఝాన్సీ రెడ్డికి సంబంధించిన వారైతే వారితో పాటు కూడా వివిధ రకాల అంటే రేపు అంటే 4వ తారీఖు 5వ తారీఖు ఇటు నర్సంపేట మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కూడా ఇదే కాసం షాపింగ్ మాల్ కు సంబంధించిన ప్రారంభోత్సవానికి అయితే వారు కూడా అక్కడికి కూడా వ్యాపారస్తులు బడా వ్యాపారస్తులు కూడా హాజరు కావడంతో కూడా అక్కడ స్టేజ్ కెపాసిటీ పెరిగిపోవడంతో కూడా అనుకున్న దానికంటే ఎక్కువ మంది స్టేజ్ పై ఉండటంతో కూడా ఒక స్టేజ్ ఒక్కసారిగా కూలడం జరిగింది. ఎందుకంటే దానికి మొత్తం షాపింగ్ మాల్ కాసం షాపింగ్ మాల్ మాత్రము ఆ డెకరేషన్ వారికే అక్కడ స్థానిక డెకరేషన్ వారికే అప్పగించడం జరిగిందని తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఆ కెపాసిటీ మాత్రము 30 నుంచి 40 మంది మాత్రము దానికి స్టేజ్ కెపాసిటీ ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి కెపాసిటీ మించి భారంతో ఉండటంతో కూడా ఆ స్టేజ్ కూలిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ ఆ సంబంధించిన ఆ సినీ తారలకు కూడా చాలా అంటే మొఖాలకు కూడా మోచేతులు కూడా ఆ దెబ్బలు తగిలాయని చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారి స్టేజి ఆ కింద కూలటంతో కూడా వాళ్ళు అనుకోకుండా కింద పడిపోవటం, ఆ కింద స్టేజ్ కి సంబంధించిన మన ఆ చెక్కలు ఉండటం అంటే స్టేజ్కి అయితే ఏవైతే అమర్స్తారో చెక్కలతో పాటు కూడా ఇనుపరాడ్లను కూడా అమర్స్తారో అవి ఆ కాళ్ళకు ఒక బలమైన గాయం తగలటం కూడా ఆ కాంగ్రెస్ పాలకుర్తి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న హనుమాన్ల ఝాన్సీ రెడ్డితో పాటు కూడా సినీ తారలతో పాటు కూడా అక్కడ సందడి చేయడానికి కామెడియన్స్ కూడా చాలా మందికి కొన్ని గాయాల పాలైనట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే వారు మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ అయితే తరలించాలని తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఆ స్టేజ్ కి సంబంధించింది అయితే ఆ కాసం షాపింగ్ మాల్ అయితే స్థానికులకు అప్పగించారని కూడా ఆ స్థానికులే దాని స్టేజ్ కూడా వేసారని కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే కాసం డెకరేషన్ వాళ్ళు ఎవరికైతే స్థానిక లోకల్ వారికి ఇచ్చారో వారే డెకరేషన్ కూడా చేసి ఉంటారని భావిస్తున్నారని తెలుస్తా ఉంది లక్ష్మణ్. ప్రస్తుతానికైతే ఆ స్టేజ్ కెపాసిటీ అంటే 40 మంది కంటే విపరీతమైన స్టేజ్ కి భారం కావడంతో కూడా అది ఒక్కసారిగా కిందికి నిలమట్టమైందని కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే వారితో పాటు కూడా సినీ తారలు అయితే ఎవరైతే ఉన్నారో అనుకోకుండా ఈ ఘటన జరగడం, వారికి తీవ్ర గాయాలు కావడం, కాసం షాపింగ్ మాల్ కూడా ఇవాళ ఒక ప్రారంభానికి కూడా ఇది ఒక దుర్మూర్తంగా కూడా కొంతమంది భావిస్తున్న నేపథ్యం ఉంది. నిన్న ఎందుకంటే అమావాస్య ఎంగిల్పూల బతుకమ్మ అయిపోయింది. అయిపోక ముందుకే ఇవాళ మంచి రోజో కాదో కానీ మొత్తానికైతే ఇవాళ ఈ ఘటన చోటు చేసుకోవడంతో కూడా ఈ రోజు ఒక శనిగా భావిస్తున్నారు. మొత్తానికైతే కాసం షాపింగ్ మాల్ మాత్రం ఇవాళ కుప్పకూలడానికి కూడా ఇదే కారణం అని కూడా స్థానికులైతే ఒక భావనగా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు లక్ష్మణ్. థ్యాంక్ యూ స్వామి.